రెండు చర్మం ధరించిన హంతకులు రాము వైపు నరుస్తున్నారు. చీకటి గుడిసెలో వారి శ్వాస, కాళ్ల శబ్దం, రక్తం చిందే చుక్కల టప్ టప్ శబ్దం. రాముని గుండెను పగలకొట్టేంత భయం. అదే సమయంలో గేటు వైపు నిలబడి ఉన్న ఎలామ్మ కత్తిని గట్టిగా పట్టుకుని భయంతో వణుకుతూ అరిచింది. వాళ్ళు నీని చంపుతారురా, పారిపో! కాని రాము కదలలేకపోయాడు. పాదాలు నేలకి అతుక్కుపోయినట్టు అనిపించింది. మొదటి హంతకుడు చర్మం తొడిగిన కిరాతకుడు రాము ముఖానికి దగ్గరగా వచ్చాడు. అతని కళ్లలో రక్తపు వెలుగు. చర్మం మీద కుట్టిన దారం ఇంకా కొత్తగా మెరుస్తోంది. అతను కోడవలిని పైకి ఎత్తాడు. అదే సమయంలో ఎలామ్మ వెనక నుంచి వేరే శబ్దం వచ్చింది. చంపవద్దు, వాడు మన కావలసిన వాడు. చీకటి నుంచి బయటికి వచ్చిన మూడో వ్యక్తిని చూసి రాము షాక్ అయిపోయాడు. అతను ఎవరో కాదు, మట్టి లోపలికి లాగబడి చనిపోయినట్టు కనిపించిన శంకర్. అతని ముఖం మీద గాయాలు, కళ్ళు లోతుగా పడిపోయాయి, శరీరంపై గుర్తులు. అతను జీవించి ఉన్నాడు, కాని సాధారణ మనిషిలా కాదు. అతని ముఖం చూస్తే భయంతోనే చావచ్చు. శంకర్ ముందుకు వచ్చి హంతకులిద్దరికీ అన్నాడు, ఇవాళ రాత్రి పూజకి కావలసిన వాడు ఇతనే. రాము కేకలు వేస్తూ వెనక్కి తొంగిపోయాడు. ఆ గుడిసె గోడలు అతని కేకలతో కంపించాయి. ఎలామ్మ అతని ముందుకు నిలబడి శంకర్ను చూస్తూ అరిచింది, నీకేమైందిరా, నువ్వు ఎలా బతికి వచ్చావు? శంకర్ నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, నేను చావలేదు అత్తయ్య, నన్నే మొదటగా ఎంచుకున్నాడు. ఇప్పుడు నేను వాళ్లలో ఒక్కడినయ్యా. ఆ మాట వినగానే రాము గుండె దడదడాని కొట్టుకుంది. మూడు హంతకులు అతన్ని చుట్టుముట్టారు. ఎలామ్మకు అర్థమైంది, ఇక్కడ రక్షణ అనేది లేనే లేదు. పరుగెత్తడం ఒక్కటే మార్గం. ఆమె రామును పట్టుకుని పరుగెత్తటానికి ప్రయత్నించే లోపే బయట నుంచి పెద్ద గర్జన వచ్చింది. అడవి మొత్తం కంపించింది. మంటలు చెలరేగుతున్నట్టు వెలుగు గుడిసెల్లోకి పడింది. బయట ఎవరైనా ఉన్నారు. ఎలామ్మ కళ్ళు పెద్దవయ్యాయి. అయ్యో, గ్రామం నుంచి ఎవరో వచ్చారు. కాని వాళ్లకు ఇది చివరి రాత్రే. ఇంకా ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని ఉంటే వెంటనే లైక్ చేసి పార్ట్ 6 అని కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుంది ఫ్రెండ్స్.